మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనము. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ప్రియ దైవజనమా, షూలమ్మితి వధువైన సంఘమునకు సొలొమోను వరుడైన క్రీస్తుకు సాదృశ్యముగా ఈ పరమగీతము గ్రంథాన్ని మనము ధ్యానించవలసి ఉంది. సంఘ వధువు వరుడైన క్రీస్తును ఈ రీతిగా వర్ణిస్తూ ఉన్నది. ఇక్కడ పేరు అనేది ఒక వ్యక్తి యొక్క గుణగణాలను సూచిస్తూ ఉంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని ఇక్కడ వధువు సంఘము క్రీస్తేసు యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని అనుభవపూర్వకముగా సంఘ వధువు చెప్పుచూ ఉన్నది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం ప్రకారము తైలము అత్తరు హృదయాన్ని సంతోషపరచేవిగా ఉన్నాయి. అవును ప్రియ దైవజనమా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుందని యోసేపుకు గాబ్రియేలు దూత తెలియజేస్తాడు. యేసు నామము ద్వారా మానవాళికి అనుగ్రహించబడిన రక్షణ దానిని పొందిన వారి హృదయాలకు చెప్పనసక్యము కాని మహిమాయుక్తమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన ఈ లోకమునకు తండ్రి ద్వారా పంపబడినది దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపజేయుటకని యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనములో చూస్తాము. అవును, యేసు నామము ద్వారా రక్షణ మానవాళికి అందించబడి వారి హృదయాలను సంతోష సమాధానాలతో నింపుతుంది. ఆయన పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అని సంఘవధువు వర్ణిస్తుంది. ఇది ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడని తెలియజేస్తా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం పరమ తండ్రి తన కుమారుణ్ణి ఆనంద తైలముతో అభిషేకించినట్లుగా చూస్తాము. త్రిత్వమై ఉన్న దేవుణ్ణి సూచిస్తూ నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది అని సంఘ వధువు పలుకుతూ ఉంది. ఆనాడు యేసు బాప్తిస్మము పొందిన వెంటనే దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చుట, ఆ సమయములో పరమందున్న తండ్రి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ప్రకటించుట మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలలో చూస్తాము. ప్రియ దైవజనమా, అట్టి త్రియేక దేవుని సహవాసము మనము కలిగి ఉంటే మనము కూడా ఈ మాట చెప్పగలము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అని. మరి అట్టి సహవాసమును దేవునితో కలిగి ఉన్నావా? ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కన్యకలు పరిశుద్ధతకు, నిష్కళంకత్వమునకు, పవిత్రతకు సాదృశ్యముగా ఉన్నారు. యేసయ్య తన కల్వరి రక్తము ద్వారా మన పాపములన్నిటినీ, దోషములన్నిటినీ, అతిక్రమములన్నిటినీ పరిహరించి పవిత్రపరచి పరిశుద్ధులనుగా చేసి నిష్కళంకులముగా తన ఎదుట నిలవబెట్టుకొనడానికే తన్ను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియ దైవజనమా, అట్టి పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘములోనికి నీవు చేర్చబడ్డావా? యేసయ్య అనుగ్రహించిన రక్షణను పొంది ఉన్నావా? ఈ దినం దేవుడు
నీ హృదయంతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుణ్ణి పంపించింది. ఆ శిలువ బలియాగమును తాను ఇష్టపడినది ఎందుకంటే నీవు నేను రక్షణ పొందడానికే. ఒకవేళ రక్షించబడిన వ్యక్తివైతే క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను ఇతరులకు పంచగలుగుతూ ఉన్నావా? నీ ద్వారా ఆ క్రీస్తు యొక్క సువాసన ఇతరులు ఆఘ్రాణించగలుగుతూ ఉన్నారా? ఈ దినం దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, యేసయ్య ఆ కల్వరి శిలువలో చేసిన ఆ బలియాగము యొక్క విలువను నీవు గ్రహించి ఆయన అనుగ్రహించిన అమూల్యమైన ఆ రక్షణను పొంది ఆయనను గూర్చిన జ్ఞానమును పొంది ఆ సువాసనను ఇతరులకు పంచే వ్యక్తిగా నీవు నేను ఉండాలని, సంఘములో చేర్చబడాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. వధువు సంఘము కూడా అనుభవపూర్వకముగా అదే తెలియజేస్తా ఉంది. ఈ దినం దేవుడిచ్చిన ఈ మాటలను హృదయములో ధ్యానించుకొని ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని అనుభవపూర్వకంగా చెప్పడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. నిష్కళంకులమై, నిందారహితులమై, పరిశుద్ధులమై ఆయనను ప్రేమించులాగున మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆయత్తపరచునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. త్రియేక దేవునిగా అయ్యా, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అని ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు. నీవు అనుగ్రహించిన రక్షణను పొంది నిన్ను గూర్చిన జ్ఞానము కలిగి ఆ సువాసనను అనేకులకు మేము పంచగలిగే కృపను మాకు దయచేయండి. దానికంటే ముందుగా అనుభవపూర్వకంగా నీ సువాసనను మేము గ్రహించడానికి, నిర్దోషులమై పరిశుద్ధ హృదయము కలిగి నిన్ను ప్రేమించడానికి అనుదినము మీ ఆత్మ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవనికి దేవుడు జీవవృక్షములో పాలు లేకుండా చేయును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.